సబ్స్క్రైబర్ కూడా చెప్పాలా లక్కీ డ్రెస్లో గొడవలన్నీ నువ్వే బీరోలు దాచి పెడతావు మర్చిపోయావు గుడ్డల టైంలో ఉపయోగపడతాయి మనం అనుకున్నప్పుడు మన దారికి పోదు మనకి కానప్పుడు మనం ఉండదు రికార్డ్ చేసుకుంటున్నా ఎవరు హెల్ప్ చేసేది ఫోన్ యాడ్ పెట్టాను ఏమైనా చూసే కదా క్యాన్ సీక్రెట్ అంటే కలర్ వచ్చాను అంటే కలర్ వస్తుంది నీకు డౌట్ ఉంటే సార్ని అడుగు సార్ ఆయన మ్యూజిక్ పెట్టేస్తాను మళ్ళీ సార్ దోశ ఎట్టండి సార్ దోశ ఎలా ఉంది అబ్బాయి ఆడుతున్నాడు అబ్బాయికి వస్తుంది ఏసా మీకు మీకే ఇది దేనికా ఎక్కువ దేనికి కదా అర్థం కదా కారణం ఏం చెప్తే నేను చెప్తాను నాకు సాంబార్ తినకూడదు చట్నీ తినకూడదు అయ్యే వేసుకొని తింటున్నప్పుడు ₹50 received on phone pay. ఫుడ్ కూడా ప్యాకింగ్ చేయవచ్చు పొడి ఏమైనా వేయాలా కారపొడి మిరియాల పొడి
ఒక స్థలంలో ఖాళీ స్థలంలో పెద్ద గడ్డి వామ వేసుకుని తగలబడిపోయింది. నేను వెళ్ళి అడిగాను, ఎవరన్నా ఇళ్ళ మధ్యన మీరు అవన్నీ గడ్డి వామ వేస్తారా, తప్పు కదా వేస్తే అంటే ఒకడు వచ్చి గొడవ పెట్టుకున్నాడు. మా స్థలంలో ఎవరు వేసుకుంటావు, నువ్వెవరు అడిగేదే ఉన్నారు, అడిగేవాళ్ళు ఉన్నారు. నా ఇష్టం, అసలు నువ్వెవరు అడిగేదే, నీకు అనవసరం ఎంత వచ్చేది అడిగేది. వాళ్ళందరూ నోరు మూసుకొని ఉంటే పక్కన నోరు మూసుకొని ఉంటే పక్కన గడ్డివో పక్కన నోరు మూసుకొని ఉన్నారు వాళ్ళు, ఎవరు అర్థం. మీరందరి గురించి ఆలోచి అడిగారు, అది అవతల వాళ్ళు నోరు తెచ్చి మెగా ప్లాక్ వేరు, అది వాళ్ళ పొరపాటు, మీ పొరపాటు అది కాదు. చెప్పాడు, అది వెనకేట్ చేశాడు, అది మీ పొరపాటు. చదువుకున్నావి రెండా 30 ఏళ్ళు అవి ఇంజనీరింగ్ చదువుకున్నాను, అవి ఉద్యోగం చేయలేదు. ఆ వంటది పశువులు లేకపోతే, గడ్డి లేకపోతే, పశువులు లేకపోతే పాలు ఎక్కడ తాగుతారు అని కావాలా ఉండాలా, కానీ ఎక్కడ అనేది ఎక్కడ అనేది ఒకటి ఉంటుంది. ఇది వాములు వేసుకుంటారా, పెద్ద పెద్ద వాము. అది మీరు డైరెక్ట్గా వాళ్ళు అడిగారు కాబట్టి ఆ ఇష్యూ వచ్చింది. అలా కాకుండా 104 ఒకటి ఉంది, 104కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయాలని చేస్తుంటే వాళ్ళు తగలబడే టైంలో కానీ వాళ్ళు కానీ వచ్చి ఉంటే అడిగి వాళ్ళే ఇష్యూ చెప్పుండే వాళ్ళు. అప్పుడు మీరు కాదు, మీరు ఎంత కూడా అవసరం ఇలాంటి వాళ్ళు అడగాల, ఇలాంటి వాళ్ళు అడగాల అంటే మనకు తెలీదు. 104 చేస్తే ఇదనేసి సార్ ఒకటి చెప్పమంటారా, నేను ఒకటి తెలుసుకొని అన్ని తెలిసినట్టు నేను మాట్లాడలేదు. అదే కాదు సార్, ప్రతిదీ ఒక 90% అన్నీ తెలుసుకున్నా, ప్రతి దాంట్లో. అడిగేది పక్కన డాక్టర్ ఉంటే అన్నట్టు సార్ అన్నింటిలో జోక్యం చేసుకుంటారు. వాళ్ళు పక్కన వాళ్ళే గమ్ములు ఉన్నారు కదా నోరు మూసుకొని, ఈ గమ్ములు ఎందుకు అన్నింటిలో జోక్యం చేసుకుంటారు, వాళ్ళ చేత అనిపించుకోవటం అవసరమా మీకు అని అన్నారు. కుక్కలు మోడుతున్నాయని చెప్పి మనం అన్నింటి దగ్గర గమ్ముకోలేం కదా సార్. మనం కూడా స్పందించకపోతే దాని చేత కనిపించుకోవాలి కదా. స్పందనే లేకపోతే మరి దూరంగా తయారవుతాయి వ్యవస్థ. కలియుగంలో ధర్మం వైపు 10 మంది వైపు మాట్లాడే తత్వం ఉండాలా, అది వాళ్ళకి చెడుగానే కనపడి. కరెక్టే కదా, వెరీ గుడ్. నిన్ను అడిగా, నీ అభిప్రాయం ఏంటని అడిగా. తప్పేం కాదు సార్, అడగాల. బాగా నిలబడుకోరా, ఇక్కడ బాగా నిలబడుకో, కెమెరా యాక్షన్. అయితే అవుతుంది మొత్తం ఫోన్ పెట్టి ఎక్కడ వరకు అవుతుందని ఓ చాలా నిమిషాలు అయిపోయి పెట్టి కూడా 20 నిమిషాల పైన అవుతుంది. అవునా, పెట్టి డూ చేయాలన్నా మీరు పడింది కూడా, మీరు యాడ్ అయినది కూడా కట్ చేసి రీల్స్ పెట్టేస్తా. ఎక్కడో కోట్లో 55,000 సబ్స్క్రైబ్ వచ్చేసి దాన్ని చెడగొట్టుకోకుండా లాక్కపోవాలా. మానిటైజేషన్ కూడా అయ్యి ఒక 20,000 దాకా అమౌంట్ కూడా చూపిస్తుంది. ఆగస్టు 21, 26 విత్డ్రా ఇచ్చాడు. చేతికి వస్తే అమౌంట్ ఇచ్చాడు, రాలేదనుకో దానికి కూడా కారణం ఏంటంటున్నావు.
మామూలుగా ఫస్ట్ ఒక 2 వేలు ఆగిపోయింది సబ్స్క్రైబ్ అర్థం పెరగట్లే పెరగకపోయేసరికి అసలు ఏం అర్థం కాల ఏంది అంటే నాకు ఆగిపోయినా అనుకుంటా అప్పటికే మెడిటేషన్ చేస్తున్నాను చేస్తా ఒక వారం రోజులు మంచిగా నన్ను పెట్టుకొని అంటే ఇది జరగాలి నాకు ఇది జరగాలి మనసులో అదొక సంకల్పం పెట్టుకున్నానా తెలియకుండా ఒక 2-3 ఐడియాలు మైండ్లోకి వచ్చేది ఆ ఐడియాల ప్రకారం వీడియోలు కొన్ని తీసి డెవలప్ చేసి అయ్యి ప్లస్ అన్ని పెట్టుకుంటా పోయాం అన్న ఒక 1 మంత్లో 2,000 సబ్స్క్రైబ్ 25,000 30,000 40,000 జరిగింది అది మన సంకల్పం ఉన్నది ఉదయం నిద్ర లేస్తారు కదా లేచిన తర్వాత స్నానం చేసి ఏం చెప్పలేదు కళ్ళు మూసుకుని అసలు మీకు దేవుడు మీరు తెచ్చుకోవాలంటే ఇష్టం కదా మళ్ళీ ఫీలింగ్ కాకుండా దీంట్లో కళ్ళు మూసుకొని నుంచి శ్వాస తీసుకుంటుంది కదా ఆ శ్వాస తీసుకున్నప్పుడు అది ఎక్కడి దాకా పోతుంది లోపలికి మీరు అబ్జర్వ్ చేస్తా నమ్మగడియల్లో కానీ అది కానీ చేస్తాం మీ మనసులో అనుకున్నారు అనుకో పని సంకల్పం మీకు ఇది కావాలి ఇది జరగాలి అంటున్నారు అనుకో ఖచ్చితంగా అయితే 3 నెలలు పడుతుంది ఖచ్చితంగా ఈ 3 నెలల్లో మీకు సాధించిన తర్వాత ఇంక నీ 3 నెలలు టైం పడదు ఏదైనా నా వారం 10 రోజులే ఫస్ట్ 3 నెలలు ఇప్పుడు మీరు ఒక వ్యాపారం పెట్టారా అది పికప్ అవ్వాలంటే కనీసం 3 నెలలు 6 నెలలు పడుతుందా సేమ్ ఇది కూడా అంతే 3 నెలలు 6 నెలలు అన్ని టార్గెట్ చేసి పెడితే తర్వాత సెట్ అయిందంటే మీకు ఇన్కమ్ రావడమే అంటే దానిలో కూడా మీరు అనుకుని జరుగుతా రావడమే ఆగదు మసాలా పెట్టు కారం మసాలా అవుతుంది మీకు ప్లేన్ దోశ అంటే మీరు మాల తీసుకునే దాకా వచ్చారు కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను మీకు అంటే ఓ ఫోన్ ఉందాడా పెట్టబాక వేరే దగ్గర పెట్టు నేను తగిలిబాక నేను తగిలిచ్చామంటే నీ సంగతి మామూలుగా ఉండదు వీడియో తీస్తున్నారు కానీ కనపడుతుంది నువ్వు కనపడవులే దాంట్లో నేను కనపడు నువ్వు కనిపిస్తున్నావు అవతల కనిపిస్తున్నారు నేను ఇది కనిపిస్తాను నేను కనపడను నేను ఇటు సైడ్కి వచ్చేస్తున్నా బ్రహ్మాండంగా నువ్వు కనిపించే ఇప్పుడు దాకా దోశ వేసేది అది కాదు దోశ వేసేది మొహం కనిపించిందే మొహనే కనిపిందా ముందు పోయింది నాక ఎట్లా ముందు కొద్దిగేసావు వంగకొండ నువ్వు కనపడకుండా చేతులు కనపడతాయి వంగకొండ చేతులు కనపడతాయి చేతులు కనపడయా పెద్దోడు నాడు చెప్తాట ఉన్నానంట ఒక గజపతి ఒక 2 సేపు కూర్చోడా ఒక 2 సేపు కూర్చో అదే గజం ఉన్నా నీకు అదే 2 సేపు తర్వాత అంతే 2 సేపు కూర్చో గుడ్లు వేయడం అమ్ముతా ఉండు ఇదో వచ్చిన కస్టమర్కి చెప్తా ఉండు రేట్ ఇంతే అని చేస్తా నా కారం మసాలా కొంచెం చాలా మరి బొరువు వస్తే మొదలవా నా అంత పవర్ఫుల్ మాల పెట్టుకొని మీకు కరంగోలి మాల ఎవరో ప్రమోట్ ఇన్స్పిరేషన్ ఇచ్చింది లేదా మీకు ఫస్ట్ నుంచి మైండ్లో అదే ఉందా అంటే రుద్రాక్ష మాల శివుడు మెయిన్ ఆయన పవర్ అంతా మనకి జనరేట్ అవుతుంది
ఈ కొరవ మాలని వాటి తర్వాత ఫస్ట్ రుద్రాక్ష మాత్రం తులసి మాల పెసరట్ ఉప్మా నానేమో